హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, పరిచయం పెరిగే కొద్దీ ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది. ఒకవేళ ప్రశ్నిస్తే ఆ బంధం తెగిపోతుంది. గాలి అనేది కనిపించకపోయినా సమస్త కోటికి ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే సహాయం కూడా ప్రచారం పొందకపోయినా మనసుకి ప్రశాంతనిస్తుంది. అవునా కాదా? సమయం, ఆరోగ్యం, అలాగే బంధం అనేది వీటిపై ఏ ధర కూడా రాసి ఉండదు. ఇక అవి కోల్పోయినప్పుడే వాటి యొక్క విలువ మనకి తెలిసొస్తుంది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఇక బంధాన్ని నిలబెట్టుకోవాలి. మీకు అయితే గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా అయితే చేస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనేది గెలుపుని తీసుకురాలేదు, కానీ మనలో ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. అయితే మీరు తనకు తానే గురువై సొంతంగా నేర్చుకునేవాడు సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. మనం చేపట్టిన లక్ష్యం మంచిదైతే చాలదు, నడిచే మార్గం కూడా మంచిదే అయ్యుండాలి. క్షమిస్తున్నారు కదా అని మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ బాధ పెడితే వాళ్ళు ఒక్క నిమిషం ఆ మంచితనాన్ని మర్చిపోయారు అంటే మారడానికి ఒక నిమిషం కూడా పట్టదు. బాధ్యత తీసుకోవడం అంటే మీ జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితికి మీ శక్తి మేర మీరు స్పందించగలగడమే. సమయపాలన, అలాగే క్రమశిక్షణ, ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా ఎవరూ పూర్తి చేయలేరు. బ్రతకడానికి ఏ పని లేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతూ ఉంటాడు. కనుక క్షణం తీరిక లేని వ్యక్తితో ముగిసిపోయే అలవాటులు చేసుకోకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవాల్సిందే. చెయ్యబోయే పనిని తెలుసుకోవడమే వివేకం. ఎలా చెయ్యాలో తెలుసుకోవడం నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం అంటారు. డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామందే ఉంటారు, కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవ్వరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు, కాబట్టి నీ కోసం కొంతైనా దాచుకో. ఒకరిని నాశనం చెయ్యాలని దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనమైపోతాడు. అదే కర్మ యొక్క ఫలితం అంటే. ప్రతీకారం తీర్చుకునేందుకు ఎన్నడూ ప్రయత్నించకు. కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు. అలాగే మీ పాపాలు కూడా ఏదో ఒకరోజు పండుతాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, అదే పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు. అయితే 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, అలాగే ఒక్కసారి మాత్రమే మాట్లాడు. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాం. నలుగురు నిన్ను చూసి నీలా ఉండాలి అనుకోవాలే తప్ప నీలా మాత్రం ఉండకూడదు అని అనుకునేలా చేసుకోకు. నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు. నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ తప్పక వస్తుంది. ఎప్పటికైనా అలవాట్లతో భగవంతుడిగాను మారవచ్చు, అలాగే అలవాట్లతో హంతకుడిగాను కూడా మారవచ్చు. ఎందుకంటే అలవాట్లు అనేది మనిషి యొక్క జీవితాన్ని మాత్రమే కాదు, వారి స్థాయిని కూడా నిర్ణయిస్తాయి. మంచి అలవాట్లను పెంపొందించుకోండి, జీవితంలో ఉన్నతులుగా నిలిచిపోతారు. మనిషికి కొండంత కష్టాలు ఉన్నా కూడా అణువంత ధైర్యం ఇచ్చే మనిషి ఉంటే చాలు. జీవితం ఎప్పుడూ భయంగా అనిపించదు. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం మన తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా పెద్ద తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి, విసిరేసితే విత్తనాలే కొన్నేళ్లకు మహావృక్షాలుగా పెరిగినట్లుగా వెలివేయబడిన వ్యక్తులే కొన్నాళ్లకు గొప్ప వ్యక్తులుగా
మహాశక్తులుగా మన కళ్ళకు ఎదురవుతారు. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం మాత్రమే కాపాడుతుంది. మనకు కష్టం వస్తే మనల్ని చూసి నవ్వేవారు శత్రువులు, మనకు ధైర్యం చెప్పేవారు బంధువులు, మన కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులవుతారు. కానీ మనకు కనపడకుండా కన్నీళ్లు కార్చేవారే మన తల్లిదండ్రులు. ఇది గుర్తుంచుకోండి. పాపాలు చేసి హాయిగా బ్రతికేస్తున్న వారిని చూసి కర్మ ఏం చేస్తుందిలే, నేను ఏదైనా చేస్తే బాగుంటుందని భ్రమపడకు. రోజులు గడుస్తున్న కొద్దీ నీకే తెలుస్తుంది కర్మ అనేది పొరపాటు పడదని, అలాగే సమయం కోసం వేచి చూస్తుంది అని. మనం దూరమైతే ఎదుటి వారికి మన విలువ తెలుస్తుంది అని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఈ రోజుల్లో దూరమైతే ఇంకొకరికి దగ్గరవుతారు అనేదే నిజం. మనకన్నా ముందు ఉన్న వారిని చూసి ఈర్ష్యపడడం, అలాగే మనకన్నా వెనుక ఉన్న వారిని చూసి గర్వపడడం, ఈ రెండూ ప్రమాదమే. ఎందుకు అంటే అవి ఏ క్షణానైనా మారిపోవచ్చు. కాబట్టి జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు, ఎవరు ఎప్పుడు దూరం పెడతారో మనకు తెలియదు, ఎవరు ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. నారు పెట్టకుండా నీరు పోయకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు, ఇక రెండవది మనిషిలో అహం. ఒక దానివల్ల పొలం నాశనమైతే ఇక రెండవ దానివల్ల మనిషి నాశనమైపోతాడు. అలాగే ఆటంకం అనేది నీ ప్రయత్నాన్ని ఆపగలగదేమో కానీ సాధించాలన్న నీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. అడగరని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సహాయం సముద్రం మీద కురిసే వర్షం లాంటిది. ప్రపంచంలో ఇంతకంటే వ్యర్థమైనది ఏదీ లేదు. చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణమవుతుంది. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు మాత్రం అవసరాన్ని బట్టి నిమిషానికో రంగు మారుస్తూ ఉంటారు. నిజమే కదా. నీకు కావలసింది దక్కించుకోవడం కోసం ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, అలాగే మీ సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం, ఈ రెండు ఆ క్షణం నీకు సంతోషాన్నివ్వచ్చు, కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసే రోజు తప్పకుండా వస్తుందని మర్చిపోకు. నువ్వు గెలవాలి అని అనుకుంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పంజా విసరాలి అంటే వెనక్కి అడుగులు వేయడం తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమి నీదే, అలాగే వేట నీదే. అంతిమంగా గెలుపు కూడా నీదే అవుతుంది. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి నీవు ఆలోచించు. బ్రతికినంతకాలం బాగుపడతావు. డబ్బులు పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. అలాగే కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా కూడా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. ఇక భార్యని చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది కూడాను. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా కూడా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే వ్యక్తి చుట్టూ ఎన్ని చెడగొట్టే పరిస్థితులు ఉన్నా కూడా చెడిపోకుండా బ్రతకడమే. మనల్ని వదిలి వెళ్ళిపోయే వారికి వెళ్ళిపోమ్మని దారి ఇవ్వాలే తప్ప నమ్మి ఉన్నవారికి మాత్రం ప్రాణం ఇవ్వాలి. అయితే బ్రతిమలాడి ఎవరినీ కూడా మీ జీవితంలో ఉండాలి అని కోరుకోకండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా ఎదుటివారి మనసులో నుండి రావాలి, కానీ అలా బ్రతిమలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా సరే కొంతకాలమే ఉంటుంది. తరువాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని, అలాగే ప్రేమని చూపించినా నీ మనసు పడే ఆవేదన, మోస్తున్న బాధను నువ్వు తెలిపినా వారికి అర్థం కాదు.
అడిగే కొద్దూ మీరు వారికి ఇంకా అలసైపోతూ ఉంటారు. నీకున్న గౌరవం నలుగురిలో నీకు గుర్తింపునిస్తుంది. నీలో ఉన్న గర్వం అనేది నలుగురిని నీ నుండి దూరం చేస్తుంది. దక్కని బంధాల కోసం ఏ రోజు దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరిచి ముందున్న గమ్యాన్ని చేరుకో. అలాగే భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకుని బ్రతుకుతారు. ధైర్యంగా ఉండాలి. దేనికైనా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? యుద్ధం చేయాల్సిందే, పోరాడి గెలవాల్సిందే. ఆఖరి శ్వాస వరకు ఆ యుద్ధంలో మనం పోరాడాలి. మనసు చెప్పినట్టు వినడం కాదు, మనం చెప్పినట్లే మనసు వినేలా చేసుకోవాలి. అయితే ఒక భక్తుడు సహాయం చేసేవాడు భగవంతుడు. నిన్ను భగవంతుడిగా భావించే వారిని ఎగతాళి చెయ్యకు. రేపు ఆ చెయ్యి నీదే అవ్వచ్చు, నీ భగవంతుడు వారే కావచ్చు. గుర్తుపెట్టుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. చేసే పనులన్నీ విఫలమైనా కూడా, ఆశలన్నీ అడి ఆశలైనా మన ముందు భవిష్యత్తు నిలబడే ఉంటుంది. నేనున్నాను, ఉపయోగించుకో అని. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఈ విధంగా ఉంటేనే మనకి సమాజంలో గౌరవం, గుర్తింపు అనేది ఉంటుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మరిన్ని మోటివేషనల్ కోట్స్తో, అలాగే మంచి జీవిత సత్యాలు అనే వాక్యాలతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.